नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। कांग्रेस वरंगल जिला अध्यक्ष एमडी अयूब ने कहा कि 18 साल की उम्र में युवाओं को वोट देकर देश के विकास में टेक्नोलॉजी सेक्टर को लाने वाले महान नेता दिवंगत पूर्व प्रधानमंत्री राजीव गांधी थे। पूर्व प्रधानमंत्री राजीव गांधी की पुण्यतिथि के उपलक्ष्य में वरंगल जिला कांग्रेस कमेटी के अध्यक्ष मोहम्मद अयूब की अध्यक्षता में वरंगल एमजीएम सेंटर में कार्यक्रम हुआ। पूर्व एमएलसी पुल्ला पद्मावती भास्कर ने कार्यक्रम का नेतृत्व किया। वरंगल के एमपी कडियम, काव्यनगर के मेयर गुंडू सुधारानी, एमएलए रेवरी प्रकाश रेड्डी, नायनी राजेंद्र रेड्डी, पार्टी के वरिष्ठ नेता और अन्य लोगों ने कार्यक्रम में भाग लिया और राजीव गांधी की मूर्ति पर माल्यार्पण किया और श्रद्धांजलि दी। इस अवसर पर जिला अध्यक्ष मोहम्मद अयूब और पूर्व एमएलसी पुल्ला पद्मावती ने कहा कि देश की तरक्की के लिए राजीव गांधी ने टेक्नोलॉजी सेक्टर में अपनी दूर की सोच से देश के विकास की नींव रखी। उन्होंने कहा कि राजीव गांधी आज भारत के विकास का कारण है। उन्होंने कहा कि కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత మహనీయుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎంజిఎం సెంటర్లో ఇలా ఘనంగా పూలమాలలతో సత్కరించుకుంటూ అతనికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. నిజంగా కూడా అలాంటి మహనీయునికి నివాళులు అర్పించడం మా జన్మను అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని పార్టీలకు అతీతంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ అయితేనేమి, 18 సంవత్సరాలకు ఓటు హక్కు అయితేనేమి, చాలా ముందు చూపుతోటి ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అలాంటి ఒక మహనీయునికి ఇలా పూలతో సత్కరించుకుంటూ అతను ఏదైతే సన్మార్గంలో నడిచి భారతదేశ అభివృద్ధికి పాటుపడ్డాడో మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అతను సూచించిన మార్గాన్ని ఎన్నుకొని భారతదేశాన్ని అగ్రగామిలో ఉంచుట్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలతో ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మేము కూడా పాటుపడుతూ దేశాన్ని అగ్రగామిలో ఉంచడంలో ప్రతి కార్యకర్త పనిచేస్తాడని చెప్పి అతని వర్ధంతి సందర్భంగా ప్రమాణం చేస్తూ ఆమె ఇనాగ్రేట్ చేసిన మొట్టమొదటి విగ్రహం. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా బాధతో, భర్త చనిపోయిందన్న బాధతో చాలా రోజులు వెనుక చాలా బాధతో ఆమె ఉన్న తర్వాత ఆమెని ప్రజలు మీరు రావాలని పిలిచిన తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి ఫస్ట్ ప్రోగ్రాం ఇక్కడికి రావడము వచ్చిన సందర్భంలో దీన్ని మేము పెట్టుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు ఆమె చాలా బాధపడింది విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత. ఇక మా విషయానికి వస్తే మాకు గుడి అయినా ఇల్లు అయినా మా భవిష్యత్తు అంతా ఇదే. మేము ఇల్లులు కట్టుకోలేదు, ఆస్తులు సంపాదించలేదు, కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాత్రం నా భార్యాభర్తలము ఇది స్థాపించడం జరిగింది. మమ్మల్ని చూస్తే ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చూస్తే మేము కాంగ్రెస్ వాళ్ళకు ఇది ఒక అడ్డలాగా ఉపయోగపడుతుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే మోడీ మాటలు చూస్తున్నాం, పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూస్తున్నాము, గ్యాస్ ధరలు చూస్తున్నాము. రాజీవ్ గాంధీ గారి లాంటి నాయకులు, ఇందిరాగాంధీ గారి లాంటి నాయకులు కేవలం రాహుల్ గాంధీ అని ప్రజలు నమ్ముతున్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి మేమందరం కంకణం కట్టుకొని ఆయనను ప్రైమ్ మినిస్టర్గా చేస్తామనేసి ఈ సందర్భంగా మీకు మేము హామీ ఇస్తున్నాం.